ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 21వ తేదీ నుండి జనవరి నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, వృషభ రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ శుక్ర కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం రాశిలో శనిగ్రహం, అలాగే 2వ స్థానంలో రాహు, 3వ స్థానంలో గురువు, 4వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 8వ స్థానంలో కేతువు, 11వ స్థానంలో బుధ శుక్ర కుజగ్రహాలు, 12వ స్థానంలో సూర్యగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారం వలన ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. శుభాధిక్యత కలిగి ఉంటుంది. అయితే రాశిలో శని ఉండడం, ఇది ఏలినాటి శని అనే పేరుతోటి ఉన్నప్పటికీ ఇది స్వక్షేత్ర సంబంధించిన గ్రహం కాబట్టి ఇది అంత ఇబ్బందికరమైనటువంటి స్థితిని అయితే చూపించదు. కానీ ఇక్కడ మనకు తెలియని మన విషయాలు మనకే తెలిసేటట్లుగా, కొంచెం అర్థమయ్యేటట్టుగా చేస్తుంది. ఈ వారం మన నిర్ణయాలని వ్యతిరేకించే పద్ధతిలో ఉంటాయి. కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు సరైన సమయంలో సకాలంలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే సకాలంలో సరైన వాళ్ళని మనం గుర్తించలేకపోవడం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, అలా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ధనయోగాదులు కూడా బాగానే ఉంటాయి. కానీ ప్రతి చోట కూడా కొన్ని కొత్త కండిషన్లు రావడం, కొత్త ఆలోచనలు మారడం, ఇలా ఇబ్బందికరమైన స్థితిలాగా అనిపిస్తుంటుంది. సాధారణంగా చివరికి అనుకున్న పరిస్థితి కుదురుతుంది. కానీ కుదిరే లోపల కొన్ని భిన్నమైన అభిప్రాయాలని మనం ఆలోచన చేయవలసి వస్తుంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా అనుకూలత ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ అనుకూలతని మనం ఏదో అనుమానించాల్సిన పరిస్థితి, అనుమానించి ఉన్నదాన్ని చెడగొట్టుకునే పరిస్థితి కూడా ఒక్కోసారి జరుగుతుంటుంది. అలా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులలో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని మన ద్వారా మనమే సృష్టించటం జరిగిందని అనిపిస్తుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు, మరి ప్రయాణాదులు మొదలైన విషయాలన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా అది లాభాన్ని కూడా, ఉపయోగంలోకి కూడా వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి సాధారణ స్థితిగతులు, క్రయ విక్రయాదులు చేసినప్పటికీ కూడా సాధారణంగా జరుగుతుంటాయి. అంత స్పీడ్గా, అంత వేగంగా జరగకపోవచ్చు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు, మరి గుర్తింపు, గౌరవం అన్నీ కూడా సాధారణంగా ఉంటుంటాయి. అయితే సకాలంలో సరైన గుర్తింపు లభిస్తుంది. కానీ అది అసంతృప్తి కలిగి ఉంటారు. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా కొంత అసంతృప్తి ఉంటుంది. రుణ సంబంధించిన విషయాల్లో ఇచ్చే చోట, తీసుకునే చోట కూడా కొంత అసంతృప్తి కలుగుతోంది. ఇలా కొన్ని విషయాల్లో అసంతృప్తి కనబడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య
కొంత అనుకూలత ఉంటూనే ఎక్కడో కొన్ని చోట్ల మాట పట్టింపులు కూడా వస్తూ ఉంటాయి. అలా మాట పట్టింపులు బంధువుల్లో, మిత్రుల్లో, భార్యాభర్తల్లో, మరి వ్యాపార భాగస్వామ్యులు అందరిలో కూడా ఏదో ఒక చోట మాట పట్టింపులు, చిన్న చిన్న మానసికమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది జాగ్రత్త పడి దాన్ని అధిగమించగలుగుతారు. అది ప్రతి వాళ్ళు కూడా ముందు జాగ్రత్తతోటి ఆలోచన చేసి మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా అధిగమించే అవకాశం ఉన్నది. అలాగే మనం కొత్తగా పెట్టుబడి పెట్టే రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ అలాంటి విషయాల్లో కానీ, ఏదైనా కొత్త కొత్త వ్యవహారాల్లో కానీ పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలమైన స్థితిగతులు అయితే కనపడలేదు. ముఖ్యమైన వాళ్ళు మనకి సహాయ సహకారాలు అందించే స్థితిలో ఉండరు. కాబట్టి అతి ముఖ్యమైన వాళ్ళు దూరం అవుతారు. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఈ కుంభరాశి వాళ్ళు ఈ వారం ఎంతో అప్రమత్తంగాను జాగ్రత్తగాను ఉండకపోతే కొన్ని కష్ట నష్టాలని తప్పనిసరిగా చూడవలసిన స్థితి కనబడుతుంది. అలాగే భాగ్యస్థితి అంత అనుకూలంగా లేదు. అయితే మనం ఎప్పటి నుంచో పెట్టినటువంటి డిపాజిట్లు, పెట్టుబడులు అలాంటివన్నీ కూడా బయటకు తీయవలసి వస్తుంటుంది. గుప్త ధనాన్ని బయటికి తీసి ఖర్చు పెట్టవలసి వస్తుంటుంది. కాబట్టి ఆ ఖర్చు అంతా కూడా దాచినదంతా కూడా ఖర్చు అయిపోతుంది. అలా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. పంతాలు పట్టింపులకు పోయి ఖర్చు పెట్టవలసి వస్తుంటుంది. ఆర్థిక స్థితి క్రమంగా బాగానే ఉన్నప్పటికీ దాన్ని మనం కొంత ఇబ్బంది కలిగజేసే స్థితికి మనమే తీసుకెళ్తాం. కొంచెం మధ్యలో మాట తీరు, వ్యవహారంలో మార్పులు జరుగుతాయి. అవన్నీ కూడా తెలిసి చేసినట్లే ఉంటుంది. తెలిసి కూడా మనం కొంత మూర్ఖత్వంగా ఆలోచన చేయాల్సిన స్థితి వస్తుంటుంది. అదే సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవటం అనేది ఎక్కడో చోట పొరపాట్లు పడుతూనే ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. లేదంటే ఆర్థికపరమైన నష్ట కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంటుందని తెలుస్తోంది. ఉద్యోగ స్థితి, వ్యాపారం, వ్యవహారాలు అన్నిట్లో కూడా ఇదే పద్ధతి కనబడుతుంది. అంత అనుకూలమైన వాతావరణం కాదు, కానీ అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం కూడా సరిగా చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చు అయిపోయే పరిస్థితి కూడా కనబడుతోంది. అలాంటి స్థితిగతులన్నీ కూడా ఇది ఒక ఏలినాటి శని ప్రభావం కూడా దీంట్లో కొద్దిగా మిశ్రమంగా కలిసి ఉండడం జరిగింది. అయినప్పటికీ అంత పెద్ద స్థితిలో ఇబ్బంది ఉండకపోయినా ఉన్న కొద్దిపాటి ఇబ్బంది కూడా ఈ విధంగా చూపిస్తుంది. అలాగే వ్యయంలో రవి ఉండడం, మరి కుటుంబంలో చిన్న చిన్న కలతలు వచ్చే అవకాశం కూడా చూపిస్తుంది. ఇవన్నీ కూడా అధిగమించి ఇంకా శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వాళ్ళు ఈ వారం ఈశ్వరుని అభిషేకము, పూజలు, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.